అందరికీ నమస్కారం. ఒకసారి ఊహించుకోండి, మీ ముఖమే మీ పాస్పోర్ట్. ఆ పాస్పోర్ట్ని ఏ ప్రభుత్వ ఏజెంటైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే స్కాన్ చేయగలిగితే చాలా విచిత్రంగా ఉంది కదా. ఈరోజు మనం మొబైల్ 45 అనే ఒక కొత్త, చాలా పవర్ఫుల్ నిఘా టెక్నాలజీ గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది మన ప్రైవసీ, మన స్వేచ్ఛ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, అసలు ఈ టెక్నాలజీ వెనకున్న అసలు ఐడియా ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మామూలుగా సరిహద్దు చెక్ పాయింట్ అంటే ఒక ఫిజికల్ ప్లేస్ కదా. అలా కాకుండా అది ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఒక మొబైల్ యాప్గా మారితే మన సమాజం ఎలా మారిపోతుంది? అదే ఈరోజు మన టాపిక్. ఒక సింపుల్ స్మార్ట్ ఫోన్ యాప్, అచ్చం మన జేబులో పట్టే ఒక చెక్ పాయింట్ లాగా యునైటెడ్ స్టేట్స్లో నిఘా వ్యవస్థనే ఎలా పూర్తిగా మార్చేస్తుందో ఈ విశ్లేషణలో చూద్దాం. దీని పేరే మొబైల్ 45. సరే, ఇంతకీ ఈ మొబైల్ 45 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మిలిటరీ వాళ్ల కోసం తయారుచేసిన చాలా పవర్ఫుల్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఒక మామూలు స్మార్ట్ ఫోన్ యాప్లోకి తీసుకొచ్చారన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు దీన్ని ఎలాంటి వారెంట్ లేకుండా ఎక్కడైనా ఎవ్వరిమీదైనా ఉపయోగించవచ్చు. అయితే అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? దీని పవర్ అంతా జస్ట్ కెమెరాలో లేదు. దాని వెనకాల సూపర్ క్వెరీ అనే ఒక పెద్ద సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటో, ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడటానికి ప్రాసెస్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్, ఏజెంట్ ఒకరి ముఖాన్ని స్కాన్ చేస్తారు. రెండో స్టెప్, ఆ యాప్ వెంటనే ఒక సూపర్ క్వెరీ పంపుతుంది. ఇక మూడో స్టెప్, అంతే, క్షణాల్లో వాళ్ల పూర్తి ప్రొఫైల్ అంటే వాళ్ల పర్సనల్ డీటెయిల్స్, ట్రావెల్ హిస్టరీ, క్రిమినల్ రికార్డ్స్ ఇలా అన్నీ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ సూపర్ క్వెరీ అనేది ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుంది. కేవలం ఒక్క స్కాన్తో ఈ యాప్ FBI, స్టేట్ DMVలు అంతేకాదు, లెక్సిస్ నెక్సిస్ లాంటి ప్రైవేట్ కంపెనీల దగ్గరున్న డేటాబేస్లన్నిటినీ వెతికేస్తుంది. అంటే ఒక వ్యక్తి గురించి వేర్వేరు చోట్ల ఉన్న సమాచారాన్ని అంత లాగి ఒకే చోట చూపిస్తుందన్నమాట. దీన్ని ఎంత ఎక్కువగా వాడుతున్నారో చూడండి. కేవలం మొదటి 9 నెలల్లోనే 1,00,000 కంటే ఎక్కువసార్లు ఫీల్డ్లో ఉపయోగించారు. అంటే దాని అర్థమేంటి? 1,00,000కు పైగా బయోమెట్రిక్ సెర్చ్లు, అది ఎలాంటి వారెంట్ లేకుండా జరిగాయన్నమాట. ఇది నిజంగా చాలా పెద్ద నంబర్. సరే, ఈ నంబర్స్ అన్నీ పక్కన పెడితే దీని వెనకున్న అసలు కథ ఏంటి? అంటే రియల్ వరల్డ్లో ఈ టెక్నాలజీని ఎలా వాడుతున్నారు? దీనివల్ల సాధారణ మనుషుల జీవితాలు ఎలా ప్రభావితమవుతున్నాయి? ఒక్క స్కాన్ వెనకున్న మానవ మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్వెస్టిగేషన్లో మిన్యాపాలిస్లో జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని నిజంగా ఆలోచింపజేస్తాయి. చూడండి, జనవరి 2026లో రెనీ గుడ్ అనే ఒక నిరసనకారిణి ఫెడరల్ ఏజెంట్ల చేతిలో చనిపోయింది. ఆ తర్వాత జరిగిన ఒక దాడిని పర్యవేక్షిస్తున్న నికోల్ క్లెలాండ్ అనే లీగల్ అబ్జర్వర్ను ఒక ఏజెంట్ స్కాన్ చేశారు. కేవలం కొన్ని రోజుల తర్వాత అలెక్స్ ప్రెటీ అనే మరో అమెరికన్ పౌరుడిని ఇదే నిఘా వ్యవస్థ ద్వారా గుర్తించి ఫెడరల్ ఏజెంట్లు చంపేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఆ లీగల్ అబ్జర్వర్ నికోల్ క్లెలాండ్ ఎలాంటి నేరం చేయలేదు. తను కేవలం అక్కడ జరుగుతున్నదాన్ని గమనిస్తోంది. అయినా సరే ఒక ఫెడరల్ ఏజెంట్ ఆమెను స్కాన్ చేసి, మేము ఫేషియల్ రికగ్నిషన్ వాడుతున్నాము అని ఆమెతోనే డైరెక్ట్గా చెప్పాడు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమెను స్కాన్ చేసిన 3 రోజుల్లోనే, కేవలం 3 రోజుల్లోనే ఆమె ట్రస్టెడ్ ట్రావెలర్ స్టేటస్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఇది చూస్తుంటే ప్రభుత్వం ఆమె మీద ఒక రకంగా ప్రతీకారం తీర్చుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. అయితే ఇంత పవర్ఫుల్ టెక్నాలజీని ఇంత ఈజీగా ఎలా వాడగలుగుతున్నారు? దీని వెనకాల ప్రైవసీ రూల్స్లో జరిగిన ఒక సైలెంట్ కాని చాలా రాడికల్ మార్పు ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంతకుముందు ఎయిర్పోర్ట్లలో అమెరికన్ పౌరుల బయోమెట్రిక్ డేటాను కేవలం 12 గంటల్లోనే డిలీట్ చేసేవాళ్లు. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వం మీద ఒక నమ్మకముండేది. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మొబైల్ 45 స్కాన్ల ద్వారా సేకరించిన డేటాను ఏకంగా 15 సంవత్సరాల పాటు స్టోర్ చేస్తున్నారు. 12 గంటల నుండి 15 సంవత్సరాలు ఎంత పెద్ద మార్పో ఆలోచించండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఎయిర్పోర్ట్లో మనకు బయోమెట్రిక్ స్కాన్ వద్దు అనుకుంటే మాన్యువల్ చెక్ చేయమని అడగచ్చు. కానీ ఫీల్డ్లో అంటే రోడ్డు మీద ఒక ఏజెంట్ ఆపి స్కాన్ చేయాలనుకుంటే అలాంటి ఆప్షన్ లేదు. నో చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ నిరాకరిస్తే అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే లెక్క.
ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ పాలసీ మార్పుల వెనకాల ఒక కీలక వ్యక్తి ఉన్నారు. అతని పేరు రోమన్ జామ్కోవ్స్కీ. ఇతను ప్రాజెక్ట్ 2025 అనే ఒక ఇనిషియేటివ్తో సంబంధం ఉన్న పొలిటికల్ అపాయింటీ. ఇతని పర్యవేక్షణలోనే పబ్లిక్ ఒపీనియన్ లాంటివి ఏమీ తీసుకోకుండా ఈ కొత్త ప్రైవసీ రూల్స్ని చాలా ఫాస్ట్గా పాస్ చేసేశారు. అయితే ఈ కొత్త నిఘా వ్యవస్థని అంతా ఊరికే చూస్తూ ఉండిపోలేదు. దీనికి వ్యతిరేకంగా కోర్టుల్లో అలాగే చట్టసభల్లో కూడా గట్టి పోరాటమే జరుగుతోంది. సో జవాబుదారీతనం కోసం జరుగుతున్న ఆ ఫైట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఇల్లినాయిస్ రాష్ట్రం నేరుగా డిహెచ్ఎస్ పైనే ఒక పెద్ద కేస్ వేసింది. వాళ్ళేం చెప్తున్నారంటే ఈ ప్రోగ్రాం చట్టవిరుద్ధమని, ఫెడరల్ ప్రభుత్వం తమ అధికారాన్ని దాటి ప్రవర్తిస్తోందని, రాష్ట్రాల హక్కులను ఉల్లంఘిస్తోందని, ఇంకా ముఖ్యంగా వారెంట్ లేకుండా సర్చ్ చేయడం ద్వారా 4th అమెండ్మెంట్ను కూడా ఇది ఉల్లంఘిస్తోందని వాళ్ల వాదన. కేవలం కోర్టుల్లోనే కాదు, కాంగ్రెస్లో కూడా దీనిమీద పెద్ద చర్చ జరుగుతోంది. కొంతమంది సెనేటర్లు, రిప్రజెంటేటివ్లు కలిసి ఐస్ అవుట్ ఆఫ్ అవర్ ఫేసెస్ యాక్ట్ అనే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఏం చెప్తోందంటే ఇమిగ్రేషన్ ఏజెన్సీలు ఫేషియల్ రికగ్నిషన్ని వాడటంపై పూర్తిగా బ్యాన్ విధించాలి అని. అంతేకాదు, ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన డేటాను డిలీట్ చేయాలని, అలాగే బాధితులు నేరుగా కేసు వేసే హక్కు కల్పించాలని కూడా ఈ బిల్లు కోరుతోంది. సో ఫైనల్గా చూస్తే ఈ టెక్నాలజీ బార్డర్ అనేదాన్ని ఒక ఫిజికల్ ప్లేస్ నుండి తీసేసి ఒక ఏజెంట్ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ యాప్లోకి మార్చేసింది. ఇలాంటి బయోమెట్రిక్ చెక్ పాయింట్ సొసైటీలో, మనందరి చుట్టూ చెక్ పాయింట్లున్న ఈ కొత్త సమాజంలో అసలు ప్రైవసీకి, గోప్యతకు అర్థమేంటి? ఇది మనందరం తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రశ్న.